చదువుదాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 1-4 చదువుకుందాం. 1 చదువుకుంటాం. చదవండి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 1-4 చదవండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి నేను నిజమైన ద్రాక్షవల్లిని. సో కాబట్టి ద్రాక్షవల్లి, నేను నిజమైన ద్రాక్షవల్లి చేస్తానా, ఆ ద్రాక్షవల్లి ఫలించేదిగా ఉంటుంది. 4 కూడా చదువుతున్నాను, దయచేసి చదవండి. నేను చదువుతున్నాను. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుండును. తీగె ద్రాక్షవల్లి నిలిచి ఉంటేనే కానీ అది తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. సో ద్రాక్షవల్లిను తీగలు. దేవుడి వాక్యంని దీవించి మనతోటి మాట్లాడగలం. ద్రాక్షవల్లి ఇది నిజమైన ద్రాక్షవల్లి ఎలాగ ఉంటాడు, ఎలాగ ఫలిస్తాడనంటే ఒక చక్కటి మాట చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 చదువుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 చదవండి. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయంలో ఎదుగుదాము. ఏదట ప్రేమ కలిగి, ఏదట ప్రేమ కలిగి ఉండు, సత్యము పలుకుచు, ఇంకా క్రీస్తు వలె ఉండాలి. ఈ చక్కని మాట ఈ రాత్రి కాల వేళలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద్రాక్షవల్లి? వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ వైన్? ఈ ద్రాక్షవల్లికి ఉన్న ప్రత్యేక లక్షణము మొట్టమొదటిది ప్రేమ, రెండవది సత్యము. ఇవి రెండు కలిగి ఉంటే ఎలా ఉంట? క్రీస్తులాగా ఉంటామంట. ఈ రాత్రి దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎవర్ యు సీన్ జీసస్? ఎప్పుడైనా నువ్వు యేసు ప్రభువుని చూసావా? చూసామండి ఎవరన్నా? బట్ గాడ్ సేస్ ఐ డ్వెల్స్ ఇన్ యు. నేను నివసం చేస్తాను, నేను నీలో ఉంటాను. నాకు స్థలం ఏది? నీ హృదయమే కదా. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఆలయంలో ఆయన ఉంటాడని మీకు తెలియదా? 1 కొరింథీయుల రాష్ట్రపత్రిక 3 చదివిన ఇది దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఇఫ్ యు బికమ్ జీసస్ ఇన్ యువర్ హోమ్, యు ఆర్ ది ద్రాక్షవల్లి. ఎవరే ద్రాక్షవల్లి అంటే ప్రేమను కలిగిన వాడు, రెండోది సత్యము చెప్పేవాడు, వాడు మాత్రమే అంట ఎలా ఉంటాడు? క్రీస్తు వలె ఉంటాడు. ఇది క్రీస్తు అనగా 10 ఆజ్ఞలు. నీ తల్లిదండ్రులను ప్రేమించు, తల్లిని సన్మానించు, ఈ రకంగా నీ పొరుగు వాడిని ఏది కూడా మరి ఆశించవద్దు, దొంగిలవద్దు, విచారం చేయవద్దు, అబద్ధం చెప్పవద్దు, విగ్రహం చేయొద్దు. ఈ రకంగా 10 ఆజ్ఞలు, అదే క్రీస్తు. ఇది దేవునితో మాట్లాడుతుందంటే, హౌ మెనీ ఆఫ్ we people, పేరెంట్స్ ఏదంట దొంగిలకుండా, విచారం చేయకుండా, అబద్ధాలు చెప్పకుండా, మందు తాగకుండా, జూదమాడకుండా, వివేహిత సంబంధం పెట్టుకోకుండా ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో ఆ కుటుంబంలో, ఆ యొక్క బిడ్డలో ఒలివ మొక్కలవలె ఉంటారు. Those people being the truth life, ఎవరైతే క్రీస్తును సత్యముగా జీవిస్తారో, క్రీస్తు యొక్క ప్రేమను అర్థం చేసుకుంటారో, వారి జీవితంలో ఎలా ఉంటారండి? వాళ్ళు క్రీస్తు వలె ఉంటారు. ఇది నన్ను ఎందుకయ్యా, ఇది నన్ను ఇంట్లో 128 దావిది కీర్తన 3 చదవండి. 128 దావిది కీర్తన 3 చదవండి. 128:3 నీలో నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. Why your children not coming to the church? ఒలీవ మొక్కలు ఎక్కడ ఉండాలంట?
బల్ల చుట్టూ ఏంటంటే బల్ల ఎప్పుడు మీకు చెప్తా, ఆదివారం పూట ఆ మధ్యలో ఒక బల్ల పెడతాం, ఆ బల్ల మీద ఒక రొట్టె ద్రాక్షరసం పెడతాం. దానికి సాదృశ్యం ఏంటో తెలుసా? ఆ రొట్టె ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము, ఆ యొక్క ద్రాక్షరసం ఆయన యొక్క రక్తం సాదృశ్యంగా తీసుకొచ్చి ఆ బల్లను అక్కడ మధ్యలో పెడితే అమ్మ నాన్న వస్తారేమో మందిరానికి, నీ బిడ్డలు రావట్లా. వాట్ ఈస్ ద రీజన్? దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ యువర్ లైఫ్, దేర్ ఇస్ నో లవ్ ఆఫ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో క్రీస్తు ప్రేమ సత్యము లేని కారణాన్ని బట్టి దే అనేబుల్ టు ఫైండ్ గాడ్ ఇన్ యు. మీరు క్రీస్తుని చూడలేకపోతున్నారు. కాబట్టి ఇందాకే విన్నాం, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఇప్పుడు చెప్పారు, రే నేను ద్రాక్షవల్లినిరా, నువ్వు ఒక తీగ, ఆ తీగ నాలో అంట కట్టబెడితే నువ్వు బ్రతుకుతావు. ఈ దినాన ద్రాక్షవల్లి నేను, తీగ మీరు అన్నారు. ఇది నన్ను ఇంట్లో భార్య గుర్తు పెంచుకో, నువ్వు ద్రాక్షవల్లిగా ఉన్నాను అని చెప్పే నీవు, నీలో తీగ అంటగట్టబడిందే నీ బిడ్డ. అర్థమవుతుందా? ఏం అర్థమవుతుందమ్మా విజయలక్ష్మి? నువ్వేమంటావు? నువ్వు ఒక ద్రాక్షవల్లి, ఒక మొత్తం అనుకుందాం, అందులో చాలా తీగలు. ఆ తీగ నీకు కూతురు, అదొక కూతురు, వాడొక కొడుకు. ఆ తర్వాత అందులో వీలైతే నీ భర్త కూడా ఒక తీగ. ఆ తీగ చక్కగా మొలవాలి అంటే ఏం కనిపించాలి వాళ్ళకి? విజయలక్ష్మిలో క్రీస్తు కనిపించాలి. క్రీస్తు ఉంటాడు, అబద్ధం ఆడడు, కోపపడడు, చెడు మాట్లాడు, చెడు చూడడు, చెడు అనడు, ఇంకా చెడ్డ పనులు చేయడు. క్రీస్తు వలె ఉంటాడు, పరిశుద్ధంగా పవిత్రంగా. గుండె మీద చేసి చెప్పండి తండ్రులారా, ఐఎమ్ వర్తింగ్ ద జీసస్ ఆఫ్ క్రైస్ట్ అండ్ సైడ్ ఆఫ్ గాడ్. నేను దేవుని దృష్టి ఎదుట నేను మంచిగా ఉన్నాను. చెప్తామండి ఇక్కడ కూర్చున్న దగ్గర చెప్తామా? అలాగే చెప్పే పని దేవునికి స్తోత్రం. లేకపోతే చెప్పు, ప్రభువా దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో సత్యం లేదు. అందుకే సత్యవంతుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఆయన దగ్గరికి నేను వెళ్తున్నా, నా కుటుంబీకులు ఎవరు రావటంలా, మేమిద్దరం వెళ్తున్నాం, నా బిడ్డలు రావటంలా, అత్తమామ మీరు వెళ్తున్నారేమో, ఈ కోడలు రావటంలా. ఇది దేవుడితో మాట్లాడుతున్నా, మేక్ మీ ఉంది, నన్ను బాగు చేయను, నా జీవితాన్ని కట్టుము యేసయ్యా. ఇటువంటి తీర్మానం మనము చేసేవారు. సో కాబట్టి ద్రాక్షవల్లి, సో ఇటువంటి ద్రాక్షవల్లి ఏం కొడుతుందంట? ఆ ద్రాక్షవల్లి తన చుట్టూ తంట ఏం కొడుతుందంట? తీగలు మీరు. ఆ ద్రాక్షవల్లి చెప్తుందంట, ఆమె ఫలిస్తేనంట తన చుట్టూ ఒలీవ మొక్కలు ఉంటాయంట. ఆ ఒలీవ మొక్క ఏదంట? ఇది నాన్న ప్రసన్న వెంకటేశ్వరులకి వేసంట. ఆ మగ ద్రాక్షవల్లి, ఆడ ద్రాక్షవల్లి కలిసి వచ్చిందంట. నీలేంద్ర జయేంద్రేనా? శివ, శివ, ఓకే, శివ, ఓకే, నీలేంద్ర శివ. వాళ్ళిద్దరు ఏంటంట? ఒలీవ మొక్కలు. ఆ రెండు మొక్కలు ఎదిగి నిఠారుగా ఎదిగి ఫలం కావాలి అంటే ఇది ఎలా ఉండాలి? మమ్మీ డాడీ మీరిద్దరు సత్యము పలుకుచు క్రీస్తు ప్రేమను కలిగి ఉంటేనంట, ఆ క్రీస్తునంట చూడలేదు వాళ్ళు బయట, కానీ క్రీస్తు ఎలా చూస్తున్నారు వాళ్ళు. అక్కడికి వెళ్ళి యేసులో ఎలా చూడొస్తున్నా, దే షుడ్ ఫైండ్ ఎవరంట? ఈ బయట ఉన్న నా ఫ్రెండ్ మమ్మీకి మా మమ్మీకి ఉన్న తేడా, నా ఫ్రెండ్ డాడీకి నా డాడీకి ఉన్న తేడా. దే షుడ్ ఫైండ్ ద డిఫరెన్సెస్. వాళ్ళ మధ్య తేడా గమనిస్తుందంట. టుడే ఎనీవన్ ఫైండింగ్ ఎనీ డిఫరెన్స్ దెమ్ అండ్ యు? వాళ్ళల్లో నీలో ఆ డిఫరెన్స్ కనిపిస్తుందా? వాళ్ళలాగానే మాట్లాడతాం, వాళ్ళలాగా ఇసుక్కుంటాం, వాళ్ళలాగా బూతులాడతాం, వాళ్ళకి తిడతాం. వాట్ టు చేంజ్? నో చేంజ్. బట్ యు ఆస్క్ యువర్ చిల్డ్రన్ టు చేంజ్. నీలో మార్పు ఉండదు, నీ బిడ్డలు మార్పు కోరుకుంటాం. ఉంటావా? అయితే ఏం అర్థం అవుతుందా? ఏ శాంతి అర్థం అవుతుందా? ఏమర్థమైంది?
అది 100 సంవత్సరాలు బతుకోవాలి. నాలో మార్పు లేదు, నా బిడ్డల మార్పు కావాలి నాకు. హౌ ఇంపాసిబుల్? ఓ మనుషుడా, నువ్వేమి విత్తుతావో అదే పంటకు వస్తావు. అంతేనా? గోధుమలు విత్తితే గోధుమే వస్తుంది, పొగాకు విత్తితే పొగాకే వస్తుంది కదా. గంజాయి విత్తితే గంజానే వస్తుంది, తులసి వస్తుందా? కాబట్టి ఇప్పుడు చెప్పు, గంజానా తులసా? నువ్వేమో నీ బిడ్డలకి తులసి వెతుకుతున్నావు, కానీ నీకు నువ్వు గంజా వెతుకుంటున్నావు. అని కూడా ఏం చేస్తున్నారు, ఇలా గంజాయి చూసి తులసిలాగా మారటం లే. They are able to become the beautiful plant. ఓకే, ఇదే దేవుడితో మాట్లాడుతూ ఉంటే ఎలా ఉండాలంట? చదువుదామా? లేవియ కాండం 6వ అధ్యాయం 13వ వచనం. లేవీయులు 6:3 చదవండి. బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఏమండి? ఒలీవ, బాగా రండి. ఒలీవ నుంచి గింజలు వస్తాయి, ఒలీవ మొక్క నుంచి గింజలు. ఆ గింజల నుంచి పిడితే వస్తుంది, నలగొడితే బాగా 2 రూపాయలు. చక్కటి మాటలు. ఒలీవ నుంచి ఒలీవ గింజ నలగొడితే వస్తుంది, నూనె వస్తుంది. ఆ నూనె దేనికి వాడతారండి? దీపం వెలుగుతానికి, ఇంకా వంటకి, ఇంకా చెప్పండి, మెడిసిన్, చాలా. సో ఇప్పుడు ఏదైనా ఒలీవ మొక్కలు, ఒలీవ మొక్క ఆ నూనెతోటి నిత్యము బలిపీఠం వెలుగుతూనే ఉండాలి. ఒలీవ మొక్క ఏం చూపిస్తుంది? నిత్యము వెలుగు. ఇది నా ఒక మాట చెప్పున, బాగా మంట వస్తుంది, ఆ మంట నీళ్ళు వస్తారా? ఎంత క్రూర జంతువు కూడా రావడానికి భయపడుతుంటారు. అర్థమవుతారు? సో ఇప్పుడు దేవుడికి తలంపు ఏంటంటే, నిత్యము పేరెంట్స్ ద్రాక్షవల్లి తీగలుగా ఉంటే పవిత్రమైన పిల్లలంతా నిత్యము వెలుగునిచ్చే అగ్ని జ్వాలలుగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మండుతూనే ఉంటారు. ఆ యొక్క మంట వలన ఏమవుతుందంట, ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి రారు, భయపడతారు. మొదట వాడు నీ యొక్క దేవునితో అంట కట్టబడ్డామని చూసిన తర్వాత ఏమిస్తారు వాళ్ళు, మా అమ్మ మా నాన్న క్రీస్తులో అంట కట్టబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు ద్రాక్ష వల్లిలో ఉన్నారు. వాళ్ళ నుంచి వచ్చిన తీగలు మేము. ఆ తీగలు ఎలా ఉండాలంట? ఒలీవ మొక్కలు. ఎలా కుదురుతుంది తెలుసా? ద్రాక్షవల్లి తీగలు నిఠారుగా కదా పడుకొని పాకి వంగిపోయి ఉంటాయి. బాగా లేదా? పడుకొని పాకుతూ వంగిపోయి ఉంటాయి. ఏ ఇంట్లో తల్లిదండ్రులు మొక్కలేసి ప్రార్థన చేస్తారో ఆ ఇంట్లో ఒలీవ మొక్క ఉంటుంది. ఆ ఒలీవ మొక్క ఎలా ఉందంట? ఆకాశానికి నిఠారుగా ఎదుగుతుందంట. ఏమవుతుందా? నిఠారుగా ఎదుగుతుందంట. ఎదిగినప్పుడు ఏం చేస్తుంట? అక్కడి నుంచి ఫలం వస్తుంది. ఆ ఫలమే నీ బిడ్డలు. ఆ ఫలం ఏం చేస్తుంట? నిత్యము మండుతూ ఉండాలి. నిత్యము మండుతూ ఉంటేనంట ఏమవుతుంది? ఏ పాపము ఏ దోషము వాళ్ళ దగ్గరికి రాదు. దానికి గల కారణం బాలుడు నడవలసిన వాళ్ళకి నేర్పించము. వాడు పెద్దవాడైన దాని నుండి తొలగిపోడు. ఇప్పుడు బాల్యదినం సృష్టికతను స్మరణకు తెచ్చుకోను. కాబట్టి బాల్యం ఏం చేయాలా? చక్కగా టీవీ పెడతాం, చక్కగా సెల్ ఫోన్ ఇస్తాం. నిన్న కూడా మేము ఏ ఊరు వెళ్ళామంటే చింతకొట్టు వెళ్ళాం. చింతకొట్టులో ఒలీవ వంట పిల్లవాడు ఇంకా చిన్నవాడు, వాడు ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడుతున్నాడు. చిన్న పిల్లవాడు 2-2.5 సంవత్సరం ఉంటుందేమో. వాడు సెల్ ఫోన్ తీసుకుని గేమ్ ఆడుతుంటే నేను ఆశ్చర్యం చూస్తున్నా. వాడు ఫోన్ లోపలికి వెళ్ళి అది డౌన్లోడ్ కూడా చేసుకుంటున్నాడు.
ఇంక నేను ఏం చెప్పేదండి? నేను నోరు తెలుసుకొని చూశాను అంటే అడిగింది కాసేపు డౌన్లోడ్ చేసుకుంటున్నాడు. నోట్లో మాట కూడా రాదు అంటున్నాడు. అంటుంది. ఏం చేస్తాడంట? చూసాను నేను అంట కదా, నేను చూసాను. ఆ సెల్ఫ్ చక్కగా ఆపరేట్ చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పాను నేను? ఒలీవ నుంచి వచ్చే గింజ వల్ల నల్లగొట్టాలి. ఏం చేయాలా? నేను కొంతకి ఇట్రారా ఇట్రా మంచి వీడు తప్పు చేసేప్పుడు ఏం చేయాలా? బుజ్జి అన్నా ఎందుకయ్యా తప్పు చేస్తున్నాం? సెల్ఫ్ తీసుకోవడానికయ్యా. వీడు ఏం చేయాలా? ఒంగో పెట్టి వాయిస్ పండుగుతుంటే అప్పుడు ఏం చేస్తాడు? కూర్చోరా ఏం చేస్తాడు? ఆ నలిగిపోయే అనుభవం ఇది మన ఇళ్లలో లేదు. కాంప్రమైజ్. మా శాంతము బండి కూడా ఇచ్చింది అంత పుట్టోడికి. వాడు ఏం చెప్తే అదే. ఎందుకు బిడ్డలలో దేవుని యొక్క భయానికి బదులుగా ఈ లోకానికి భయపడతారంటారు. ఏమని? బండి లేకపోతే లోకంలో ఏమంటారు? సెల్ ఫోన్ లేకపోతే ప్రజలు ఏమంటారు? డబ్బులు లేకపోతే మనం తక్కువగా అనుకుంటారేమో. ఈ భయం ఎక్కువైపోయింది. ప్రిస్టిజియస్, ఈ పరువు, ఈ ప్రతిష్ట కోసం. అదే గుర్తుపెట్టుకో. నీ బిడ్డలు ఒలివ మొక్కల వలె వచ్చి మందిరంలో కూర్చుంటే దాదాపు ఏదో ఒక రోజున వాడు మనసు మార్చుకొని సత్యం తెలుసుకుంటాడు. అర్థమవుతుందా? కాబట్టి ఏదైనా నలిగిపోతే వాడు వెలుగుతాడు. అర్థమవుతుందా? ఒకటి, వాడిని నలిగితే వెలుగుతాడు. రెండోది, నీ మోకాళ్ళు నలిగితే వెలుగుతాడు. రెండు గుర్తుపెట్టుకోండి. ద్రాక్ష వెళ్ళికున్న గొప్ప అనుభూతిని నీ మోకాళ్ళు నలిగిపోతా ఉంటే వాడు వెలుగుతా ఉంటాడు. లేదా వాడు నలుగుతా ఉంటే ఏమవుతాడు? వెలుగుతాడు. సో రెండు లేవని ఏమవుతుంది? ఆ బలిపీఠము వెలుగుతు కానీ జీవితంలో. సో ఇక్కడ ఒక చక్కటి మాట చూద్దాం. సమయంలో మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఒక ద్రాక్ష వడిని చూద్దాం ఇక్కడ. పరిచర్య చేయించుండే కమల్ కుమార్ అంటే ఏమన్నా జాయి రాలేదమ్మా అంటే వాడికి ఒంట్లో బాగాలేదన్నా. ఏం చెప్పిందండి? చెప్పండి, ఏం చెప్పింది? వాడికి ఒంట్లో బాగలేదు. ఇంకా గట్టిడితే ఇప్పుడైనా బజారీకి పోయాడన్నా వాడు పెద్ద ఆఫీసర్, ఇంట్లో వాడు బజారీకి పోయాడంట. ఆ మాట అన్నప్పుడు నాకు ఎలా కనిపిస్తుంది? నిజంగా చెప్తాను, అనిపిస్తుంది. వాడి అది చాలా కోపం వస్తుంది. ఎక్కడికి రావాడు? చిన్న బాలుడు 4-5 సంవత్సరాలు ఉన్నవాడు మందిరంలో ఒంటరిగా ఉంటూ ఏలి గారంటే పాస్టర్ గారికి పరిచయం చేస్తున్నారు. ఈ మాట నాకు చదువుతున్నప్పుడు బాగా అలసిపోయాను. ఈరోజు నేను గత 4 రోజులు నిద్ర లేదు, నాకు చాలా అలసిపోయాను. ఆ మాట చదువుతున్నప్పుడు మనసులో చిన్న మూలికి వచ్చింది నాకు. ప్రభా, ఇంత చిన్నవాడు అసలు ఎలా చేశాడు? సరే, ఎల్లిమేలకు పేరుంది అన్న భర్త పేరేంటి? ఎల్కానా. ఎల్కానా కోవిడ్లో ఉంది ఎవరు? ద్రాక్షవల్లి. ఎల్కానా కోవిడ్లో ఉంది ద్రాక్షవల్లి. వాళ్ళకు పుట్టిన యొక్క బిడ్డ ఎలాగున్నాడు? దేవుని యొక్క ఇంట్లో. రే, నువ్వు దేవుని యొక్క ఇంట్లో ఉంటే ఏమైందో తెలుసా? షోమ్రోన్లో షిల్లోహులో ఉన్న షిల్లోహు వచ్చే ప్రతి బిడ్డ దీవింపబడతాడు. She did not speak about his life. She spoke about all life. ఆమె తన జీవితం గురించి, తన కొడుకు జీవితం గురించి మాట్లాడాలి. ఏమన్నా తెలుసా? రే, నువ్వు చర్చిలో ఉంటే ఆ చర్చికి, ఆ ఊరికి, మా ఇంటికి మేలు జరిగిద్దిరా. చర్చిలో ఉండు.
ఇంతో ఇప్పుడు ఏం తెలిసిందా, నేను బాగా వచ్చి తెలుసు నాకు. ఆ చిన్న వయసులో వాడు ఎక్కువ తీసుకున్నాడంట. మనం ఏం వేసుకుంటామండి? ప్యాంటు, కొడుకు ప్యాంటు కదా వేసేలేదు. ప్యాంటు 10వ తరగతి దాకా ఇంకలా ఉన్నాడు. ఇంతలో తొడవగా దొన్న పోతాన్ని మా సార్ నుంచి పట్టుకునేవాళ్ళు, పెట్టి పిండేవాళ్ళు అవుతున్నాయి. నేను షెడ్యూల్ వేసుకొని ప్యాంట్ వేసుకున్నానికి లేదు. ఆ రోజులు బాగున్నాయి. ఒక యూనిఫామ్, కాకి నిక్కరు, కళ్ళ సొక్క, అది మా డ్రెస్. ఏంటి బాగుపడలేదా? వాడు ప్యాంటు అనగానే ఏం చేస్తుంది? ప్రసలు పోయి తెచ్చినావా? జాబ్కి వెళ్ళి తెచ్చావలేదా? చేస్తున్నాయా? సో వాడు అడిగింది వెంటనే ఇచ్చాం, మంచిది ఇద్దని చెప్తుందా. కానీ అన్న ఏం చేస్తుంది తెలుసా? వాడు గుళ్ళోకి వెళ్తే ఆ పెద్ద ఎఫోర్డ్ ఇచ్చాడు. ఆ చిన్న ఎఫోర్డ్ వేసుకొని ఆ డ్రెస్ వేసుకొని బుడుగుడుగున తిరుగుతా ఉంటే దేవుడికి ఎంత నచ్చింది. నాకు చిన్న తెస్తున్నామని బిడ్డలు మందిరానికి. ఆర్ యు బ్రింగింగ్ యువర్ చిల్డ్రన్ టు ద చర్చ్? మందిరానికి పిలుస్తున్నావు, పంపిస్తారు. మీకు ఏడే పని రా, పోయి మందిరంలో ఎవడని చెప్తాము? మనం చెప్తామా? ఆ టయానికి పోవటమే కష్టం. మందిరానికి 5 సంవత్సరాలప్పుడు వచ్చాడు మందిరానికి. కాబట్టి అర్థం చేసుకుని వాడికి ఉండదు ఆశ. ఆ చర్చికి వచ్చాడు ఎంతమంది? సో హూ ఇస్ హీ ఈస్ ఆలివ్, వెలిగే దీపం. ఎవరండి ఆయన? అచ్చిన పిల్లలు వెలిగే దీపం. ఏం చేస్తాడు తెలుసా? రాత్రి కాల వేళలో మందసము దగ్గర వెలుగుతున్న దీపాన్ని ఆర్పి నిద్రపోయేవాడు ఈ యొక్క వ్యక్తి, చిన్నవాడు. ఆ సారాంశం చదువుతుంటే ప్రభా ఆయన పని ఏంటి? ఏది పని చేయటం? ఉదయాన్నే మొట్టమొదటిగా నిద్రలేసి ఏం చేస్తాడంట? దీపం. మా గాజులు ఉన్నాడు, చాలా మంచోడు. బాగా నిద్రపోయాడు. రే అనగా లేస్తున్నాడు. మెలకు వచ్చినా కూడా నిద్రలేదు. వేరే పనిగా మెలకు వచ్చినా కూడా నిద్రలేదు. ఏం చేస్తున్నాడు? ఎంత పిలిచిన పలకవాడు. ఎందుకు? వాడు మేలుకుని ఉన్నాడు. మేలుకున్న వాడిని నిద్ర లేపటం కష్టం. నిద్రపోయిన వాడిని మేలు కంటే నిజంగా నిద్రపోతాం మేలుకొచ్చు, కానీ మేలుకున్న వాడిని నిద్రపోతుంటే లేపటము. ఆ చిన్న బాలుడు ఏం చేస్తుందా? ఆ మందసముడి హృదయాన్నే దీన్ని వెలిగించేవాడంట. ఇప్పుడు చెప్పండి, పంపిస్తున్నావు నీ బిడ్డల్ని మందిరానికి. అరే నీ బిడ్డలు సరిగ్గా మందిరానికి పంపిస్తే నీవు నీ ఊరు అంతా బాగుపడుతుంది. చిన్న మాట చెప్తా. మా బావగారు చిన్న వయసు తీసుకుని నమ్ముకున్నాడు. చిన్న వయసులోనే తీసుకుని నమ్ముకున్నారు. మా బావగారు చెప్పాడు, నాన్న కోసం ఏం చెప్పాడు అంటే, అసలు వాడికి ఏం చూస్తున్నారో తెలియదండి. ఆయన మళ్ళీ ఆ స్కూల్లోనే క్లర్క్ అయ్యాడు. ఆయన ఏం చదువుతున్నారో తెలియదంట. అంటే పట్టి పట్టినట్టు. అప్పుడేదో వచ్చామా, సంసారం చేసామా, బెడదగా అయిపోయింది. పట్టి పట్టినట్టు. ఆ టైంలో ఏసైని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఏసైని తెలుసుకున్న ఏం చేశారు? ఇద్దరు ఇద్దరు తమ్ముడు చదువు తెప్పించారు. ఒకడు ఇంజనీర్ అయ్యి, ఇద్దరు ఇంజనీర్ అయ్యారు. ఒకళ్ళేమో కరెంట్లోకి వెళ్ళిపోయారు, అంటే లైక్ పవర్ ఇదేమన్నది ఏబిఎస్పీలోకి వెళ్ళిపోయారు. తర్వాత ఇంకొకతను సైంటిస్ట్ అయిపోయారు. ఇద్దరు ఇప్పుడు 3-4 లక్షలు సంపాదించుకున్నారు నెలకి ఒక్కొక్కడు. ఒక వ్యక్తి ఏం చేశాడు? ఈ ఇండియాకి ఒక సైంటిస్ట్ ఇచ్చాడు మా బాబు. చెప్పండి, మరి ఎక్కడికి వెళ్ళేవాడు? లేస్తే మందిరం, ప్రార్థన. ఒక ఇండియాకి ఒక సైంటిస్ట్, ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక ఆఫీసర్ ఇచ్చారు. ఒక గుంటూరు జిల్లా మొత్తానికి హెడ్ మా బావగారు, 3 ఆఫీసర్. ఎస్సీ ద్వారా మేము అవ్వలేదా? ఈ జిల్లాకి అధికారిని అయ్యాను. చెప్పండి, ఏదైనా దేవుడితో మాట్లాడాలి కదా, దేవుడికి ఇంట్లో ఉండడం ద్వారా. ఇది నా
అన్నిటికీ పంపిస్తాను. కానీ మందిరానికి పోవాలంటే ఒంటరి దన్నా, ఒంటరి పడదు, దూరంగా ఉన్నా. ఎంత అసహ్యమైన మాట చెప్తాను కదా. వాడిని పాడు చేస్తుంది ఎవరు? చెప్పండి, ఎవరండి? చెప్పండి, ఎవరు? మనమేనా? పేరు పెట్టి చెప్తే మళ్ళీ ఎవరు చెప్తారు. సరే, అయితే ఇక్కడ ఏం గమనిస్తామంటే ఎవరండి? నిజమైన ద్రాక్షవల్లి ఎవరు? హన్నమ్మ. ఆ హన్నమ్మ ఏం చేసింది? తన కుమారుణ్ణి ఒలీవ మొక్కగా తయారు చేసింది. ఎలా ఉన్నాడంట? వెలుగుతూ ఉన్నాడు. అక్కడ దీపము ఆర్పేసిన ఈయన ఎట్లా ఉన్నాడంట? వెలుగుతూ ఉన్నాడు. అయితే ఏదైనా దేవుడు ఏం చేస్తాడు ఆ సమయంలో? ఎలాగంట? ఆదికాండం 1:4 చూద్దాం. ఆదికాండం 1:4 చదవండి. ఆయన ఎలా ఉన్నాడు? సమయంలో ఒక వెలుగుగా ఉన్నాడు. చదువుదా. ఆదికాండం 1:4 చదవండి. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. వెలుగు మంచిదైనట్టు చూసెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. అబ్బా, వెలుగు చీకటి ఎక్కడ ఉన్నాయండి? ఎక్కడ ఉన్నాయన్నా? ఇలాగా కనవేసుకుని వెలుగు చీకటి ఎక్కడున్నాయి? వెలుగు చీకటి షిలోహు మందిలో ఇద్దరు ఉన్నారు. ఎవరున్నారు? ఏలీ కుమారులు సమూయేలు ఇద్దరు ఉన్నారు. సో ఆయన వెలుగు ఎవరు? సమూయేలు. ఏలీ కుమారులు ఎలా ఉన్నారు? చీకటి. ఇప్పుడు చెప్పండి, ఆ వెలుగు చీకటి, ఆ చీకటి వెలుగును చూసి వాళ్ళు వయసులో పెద్దవాళ్లే ఆ వెలుగును చూసి దూరం అయిపోయారు. ఏలీ కుమారులు ఇదే దేవుడితో మాట్లాడుతున్నాడు. అందరూ ఉంటారు చర్చిలో, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. అయితే దేవుడి తలం ఏంటంటే చెడ్డవాళ్ళు ఉంటారు, మంచివాళ్ళు ఉంటారు. కానీ ఒకటి, నీవు నిజమైన ద్రాక్షవల్లివైతే గుర్తుపెట్టుకో, నువ్వు నిజమైన ద్రాక్షవల్లివైతే నీ బిడ్డ ఒలీవ మొక్క అవుతాడు. అర్థమవుతుందా? ఏ జాతి అర్థమవుతుందా? If you are real vine, your children will become olive. నిజమైన ద్రాక్షవల్లి అంటే సత్యము కలిగిన వాడు, క్రీస్తులాగా జీవించేవాడు, క్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్నవాడు. మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంటే ఎలాగన్నా? ద్రాక్షవల్లి వంగిపోయి మోకాళ్ళు వేస్తూ ఉంటేనంట దేవుడు ఇంట్లో ఎవరు లేపుతాడు? ఒలీవ మొక్కలు. అవి నిత్యం వెలుగుతా ఉంటాయి. ఆ వెలుగు దినాలు లేకపోవడం గల కారణం ఏంది? మొదట వాడి నిలపటం లేదు, ఉదయాన్నే లేపలేదు కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ బుడాళ్ళు లేపలేకపోతే బాధ అనిపిస్తుంది. కానీ ధనాలు లేపుతుందంటే నేను అనుకుంటున్నప్పుడు ఎందుకే వాళ్ళంటే నీకు భయం. మందిరంలో ఉండి చెడిపోతారేమో, ఉదయాన్ని కుటుంబ ప్రాంతంలో అయితే చెడిపోతారేమో, రాత్రి కుటుంబ ప్రాంతంలో అయితే చెడిపోతారేమో, కలిసి భోజనం చెడిపోతారేమో. దాని జవాబు మేమే కదా. భయం అని కూడా ఏం చేస్తుంది? నల్లగా కొడుతుంది. అండి నేను వెళ్ళను. ఎందుకంటే నాకు తెలిసిన ఏంటంటే వీళ్ళు నాకు స్టెంట్ పడిందో వచ్చారు వీళ్ళు ఎవరన్నా, లేకపోతే మామూలుగా అమ్మ బలిగించాం అనుకోని. నిజం చెప్తాను, నాకు చాలా అనమాట. ఎంత తల తిక్క నాకు ఇక రేగిపోద్ది. జానగాడి అయింది, దయకుమార్ అయింది, విజయ్ గారు అయింది, చిన్నసారి గారు అయింది, మా పెద్ద ఇజ్రాయల్ అయింది, మా గోపి అయింది. దేవునికి మందిరంలో ఉంటారు. ఉంటే ఏంటంట టుకీకి చెప్తారు. దేవుడు ఏం చేశాడు? వెంటనే రోజున వినిపించాడు. అక్కడ పాస్టర్ గారు ఉన్నారు, సీనియర్ పాస్టర్ గారు. ఆయన్ని పిలవల వినిపించాడు. సమయంలో వినిపించాడండి. చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ దీపం అంటిస్తున్నాడు, దీపం వాడుతున్నాడు. అనుకున్నాడు సమయంలో నచ్చినవాడు నాకు ఉండాలని పిల్లలు. ఎవరి వల్ల ఇదంతా? ఆ ద్రాక్షవల్లిన హన్నమ్మ ఏం చేస్తుంది? తనకి ఒలీవ మొక్క కావాలని దేవుడు, ప్రభా ఈ చర్చిలో ఉన్న ప్రతి చీకటి నుంచి వేలు చేయడానికి నా కొడుకు వెలుగుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ వాట్ నీడెడ్ టుడే. ఎవరు కావాలండి?
నువ్వు జన్మని ఇచ్చావు ఇప్పటికీ, ఎవడే జన్మిస్తాడు. కానీ ఎలా ఉండాలంటే వాళ్ళు వెలుగుగా ఉండాలి. ఆ వెలుగు ఎలా ఉండాలి? చీకటిని వేరు చేసి వెలుగుగా ఉండాలి. సో కాబట్టి అటువంటి వెలుగులో ప్రేమిస్తుంటే ఇప్పుడు వారు దేవుడు పిలిచాడు. ఎవరిని? సమూయేల్. ఎవరిని పిలవాలా? సీనియర్ పాస్టర్ ఏలీ గారు ఉన్నారు, ఆయన్ని పిలవాలా. చెప్పాడు, సమూయేలా బాగున్నావా నువ్వు, నచ్చేవారు నాకు చెప్పాడు. సమూయేలుతో చక్కటి మాట చెప్పి చూద్దామా? దేవుడు ఏం చెప్పాడు సమూయేలుతో? చదవండి. సమూయేలు రాసిన మొదటి 3 చదువుతుంది. చాలా ఏదంట బాగా చాలా మంచి మాట చెప్తాను. ఎవరిని పిలిచాడండి? ఏలీకి అర్థం ఏమని? దేవుడు రేపు బాగా వేనరా తల్లిదండ్రులు మీకు ఈరోజు మీటింగ్. ఏలీకి అర్థమైపోయిందేమని 3 సార్లు పిలిచింది సమూయేలుని. ఏలీ ఏం చేయాలయ్యా? ఏం సుడు? హి షుడ్ రిలాక్స్. అవునా? ఏమిటి అర్థమైందా? 3 సార్లు సమూయేలు పిలిచినప్పుడు ఏలీ ఏమన్నాడు? ఏలీ నేను దేవుడు పిలుస్తున్నాడు అన్నాడే, కానీ మోకాళ్ళేసి ప్రభువా నువ్వు నన్ను ఎందుకు పిలవలేదు అడగలా. అర్థమవుతుందా కమల్ కుమారి? అర్థమవుతుందా? ఎంత అర్థమైందన్నమాట. ఏలీ ఏమంటాడు సమూయేలుని? సమూయేలు నిన్ను దేవుడిని పిలుస్తున్నాడయ్యా, ఇసరే చెప్తావు, చిత్తం ప్రభు నేను ఆలోచిస్తానని చెప్పు. ఈ మాట అన్నాడే, కానీ ప్రభువా నువ్వు నన్ను ఎందుకు పిలవటం లేదని అడగలేకపోయాడు. ఎందుకంటే బిడ్డలు తప్పు చేస్తా ఉంటే, బాగాండి, బిడ్డలు తప్పు చేస్తా ఉంటే తండ్రి సమర్థిస్తూ ఉన్నాడే, కానీ వాడు నలపలేకపోయాడు, వాడు దండించలేకపోయాడు, వాడు తిట్టలేకపోయాడు, కొట్టలేకపోయాడు. ఫెయిల్యూర్. ఇది నేను ఎంత వాక్యం చెప్తున్నాను. నేను ఒక నేను ఫెయిల్ అయిపోవచ్చు బిడ్డల విషయాలు. ఉన్న తోటిలో ఏం చేయాలా? ఏం చేయాలండి? ఏది ఏమనాలండి? ఎంత ఎంత పశ్చాత్తాపడాలా, ఎంత ఏడవాలా అసలు. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపినయ్యా, నాలో ఉన్న పాపము, నా దోషము, నా చీకటి అయ్యా తీసివేయి. నా మందిరంలో ఈ వెలుగుని తీసుకుని వచ్చావు, వాడు వెలుగుగా ఉన్నాడు, వాడిని నేను బోధించా, కానీ వాడిని నువ్వు బోధిస్తున్నావు. ప్రభువా ఐఎమ్ సో సారీ. ఆ సారీ చెప్పలేకపోయినాడు. ఇది నా దేవునితో మాట్లాడుతున్నాడు. ఏలీ unable to say, God, why you are not speaking to me? What blackish? What sin in me? ప్రభు నాతో ఎందుకు మాట్లాడుతున్నావా? నాలో చీకటి ఏంది? పిల్లరా, ఆ చీకటి దేవునితో మాట్లాడతాడు. ఆయన ద్రాక్షావళిగా లేడు ఆ మందిరంలో. అందుకేమవుతుంది? ఆ 2 బిడ్డలు ఒలీవ మొక్కల వల్ల నిలబడలేకపోయారు మందిరంలో. ఏమంటే అర్థమవుతుందా? తల్లిదండ్రులు ఆ చర్చ్లో మాస్టర్ గారు కూడా ఎలా ఉండలేకపోయాడు? ద్రాక్షావళిగా లేక క్రీస్తు యొక్క సత్యము తన జీవితంలో లేదు. అందుకేమైపోయినాడు? ఆ దేవుడితో మాట్లాడలా. సమూయేలు పిలిచినప్పుడు చెప్పాడయా, సమూయేలు దేవుడితో మాట్లాడతావు, ఆయనతో మాట్లాడవు అన్నాడే, కానీ ప్రభువా నువ్వు నన్ను ఎందుకు మాట్లాడతావు? నల్లను పాపము, నల్లను దోషము. ప్రభువా నిజమే, నేను నిజమైన ద్రాక్షావళిగా నేను లేను, నాలో ఉన్న బిడ్డలు తీగలుగా లేరు, ప్రభువు క్షమించు. ఈ మాట చెప్పలేకపోయాడు మాస్టర్. దేవుడితో మాట్లాడుతాను, అందరితో నాతో కూడా మాట్లాడుతుంది. ఈ వాక్యం నాకే, నేను పాస్టర్ నేను చెప్పు, నాకు నేను చెప్పుకుంటున్నా. నాలో నా బిడ్డలు తీగలుగా లేకపోతే దేవుడు ఇతరులతో మాట్లాడతాడు, ఇతరులు సంధిస్తాడు, ఇతరులతో ఆ జీవుల మాటలతో మాట్లాడుతూ ఉంటాడు. ఇది నాతో మాట్లాడుతుంటే ప్రభు నాతో ఎందుకు మాట్లాడతాడు? నాలో ఉన్న చీకటి నాలో ఉండిపోయింది. నాలో ఏముంది అంట? వెలుగు
చీకటి రెండు ఉన్నాయి నాలో. ఆ చర్చిలో ఉంది వెలుగైన సమయలు ఉన్నాడు, చీకటైన ఏది పరిస్థితులు కూడా ఉన్నాయి. రెండు ఉన్నాయి చర్చిలో. ఇప్పుడు నీ హృదయం అనే ఆలయంలో ఏమున్నాయండి? వెలుగు, చీకటి రెండు ఉంది. కాబట్టి నీ జీవితంలో వెలుగు రాజ్యం చేస్తుందా, చీకటి రాజ్యం చేస్తుందా? ప్రభువుని అడుగుతున్న వారిని క్షమించు. ఆ చీకటి రోజు వేరు చీకటి. నీ ద్రాక్ష వడిగా లేదయ్యా. ద్రాక్ష ఎలా ఉందంట? నలిగిపోతుంట. చూసుకోండి, మీ మోకాలు చూసుకోండి, నలిగిపోయి నల్లగా అయ్యండి. ఉండే నల్లగా మచ్చలు ఉన్నాయా? చెప్పండి. 110 కిలోలు ఉన్నాయి. మోకాళ్ళు వేస్తాను. మోకాళ్ళు వేస్తేనే ఆ తృప్తి. దేవుడితో మాట్లాడి ఏంటది? సమయాన్ని ఆ పాస్టర్ గారు అన్నాడు. దేవుడు మాట్లాడంటే ఏం చేయాలా? పశ్చాత్తాపం. తల్లిదండ్రులు అర్థమవుతుందా? ఈరోజు పశ్చాత్తాపం. అది ఎందుకు మాట్లాడలేదు? నన్ను ఎందుకు దర్శించడం లేదు? అందరితో మాట్లాడుతున్నావు కదయ్యా. ఆ సమయంతో మాట్లాడే దేవుడు నన్ను ఎందుకు మాట్లాడమని ఒకవేళ ఏడ్చి ఉంటే ఎలా ఉండేదేమో. మరలా దేవుడు తనను వెలుగుగా చేస్తుండేవాడు. ఆ చిన్న బాలుడు వెలుగుగా ఉన్నాడు. సో చీకటి నుంచి దూరం వస్తుంది. సో చివరిగా ఏం కలుస్తుంటే ఒలీవ మొక్క. ఎందుకంట ఇప్పుడు ఆమె మంచి ద్రాక్షవడిగా ఉండటం ద్వారా ఎలా ఉందంట? కొడుకు ఒలీవ మొక్క యేసయ్యతో ద్రాక్షవడిగా అంట కట్టబడితే నీ పిల్లలు ఒలీవ మొక్కలు వలె ఉంటారు. ఆ తర్వాత ఆ చర్చిలో చీకటి ఉంది పట్టుకాడు. మదర్ మేడ్ హిమ్ లైట్ టు మేక్ డార్క్నెస్ అవుట్ ఆఫ్ ద చర్చ్. ఏసన్న ఆమె ఆ చీకటి గమనించిన చర్చ్. ఏమా అర్థమవుతుందా? ఆ చర్చ్లో చీకటి ఉంటే అందరూ చాలా చేస్తాం. ఒకటి తప్పు చేస్తాం అనుకో, హదస్సలు ఉంది. ఒకటి తప్పు చేస్తే మేము ఎందుకులేము అక్కడ వెళ్ళబ్బా. ఏం చేయాలా? ఆ చీకటిని బయటికి వెళ్ళగొట్టాలి. నోటి మాట అవసరం లే. ఆ మూలకో కూర్చుని మోకాలేసి ప్రార్థన చేస్తుంటే నీ ఒక్క ప్రార్థన, హన్నమ్మ చేసిన ఒకే ఒక్క ప్రార్థన, షిలోహు మందిరంలోకి వెలుగు వచ్చింది. బికాస్ ఆఫ్ హర్ ప్రేయర్స్. ఆమె ఒకే ఒక్క ప్రార్థన వల్ల ఏమొచ్చింది? ఆ షిలోహు మందిరానికి, ఆ ఊరికి వెలుగు వచ్చింది. ఈజ్ నన్ అదర్ దెన్ శామ్యూయల్. సమూయేలు వల్ల. ఇప్పుడు చెప్పు, నీ వల్ల వెలుగా చీకట. అలాగే ఇంకో స్త్రీగా ఉంది హేరోదియ. ఏం చేస్తుంది? జన్మదినము అరుదైస్తుంది. చక్కగా నాట్యం చేయించి కోరుతుంచంట. రాజుగారు అడిగారమ్మా, నీకేం కావాలా? సగరాజ్యం ఇస్తానంటే నాకు వద్దు. బాగా చివరి మాట చెప్తున్నా. ఏమడిగిందామే? యోహాను తల తీసుకొని రానండి. ఏమండి? ఎందుకు? ఆ తల్లి ఎండిపోయిన ద్రాక్ష వడ్డి. అన్నమ్మ అల్లాయి ద్రాక్ష వడ్డి, జీవించిన ద్రాక్ష వడ్డి. తనకి బిడ్డ ఒలీవ మొక్క. ఈమె ఎలా ఉంది? ఎండిపోయిన ద్రాక్ష వడ్డి. తనకి ఉన్న బిడ్డ ఎలా ఉంది? ఎండిపోయిన ఒలీవ మొక్క. ఏం కోరుతుంది? మరణాన్ని కోరుతుంది. ఆ యొక్క జీవము కోరింది. ఏమై కోరింది? మరణాన్ని కోరింది. ఏమండి? యేసయ్య హేరోదియకు కూడా తెలుసు. యేసయ్య హన్నమ్మకు కూడా తెలుసు. యేసయ్య నీకు తెలుసు. ఇప్పుడు జీవించి ఉన్న ద్రాక్ష వల్లివా, ఎండిపోయిన ద్రాక్ష వల్లివా, దేవునితో మాట్లాడుతున్నా నన్ను క్షమించు. ఆ ఎండిపోయిన ద్రాక్ష వల్లి ఒలీవ మొక్కని ఎదుగు లేకుండా చేసింది. తన సొంత బిడ్డ చేత నాశనం చేసింది తల్లి. ఎందుకు తెలుసా? తను సరిగా లేదు. ఆమెలో చీకటి ఉంది. తీర్మానించి ప్రభు, ఈ చీకటి నుంచి విడుదల తెచ్చాడు. ఈ సిగ్గులో దానికి వచ్చి ఆయన ద్రాక్షరసం రసుల మీద మార్చుకుంటాడు. ఇదే నీతో మాట్లాడతాడు. వస్తావా ఏసీకి? ప్రభా, అన్నంలో ఉన్నది నా ఎందుకు లేదు? రెండు జీవితాలు కలిగి ఉన్నాము. అన్నమ్మ జీవితము, హేరోదియ జీవితం. ప్రభు సమయంలో నీకు చేస్తున్న ప్రభా క్షమించి నాకు వెలుగులు తెచ్చి నాలో చీకటి తీసివేయి.
పాస్టర్కి లేదో ఇక అనుభూతి చిన్న బిడ్డకి ఇచ్చాడు. చిన్న పిల్లలు తయారైన దాంట్లో మనం నీకోసం సాక్షి ఉంటాం. అలా ఉండేట బిడ్డలు నీలా నీళ్ళు ఎలా ఉంటారంట? దేవుని ఇంట్లో తల్లిదండ్రులు ఎలా ఉండాలండి? స్వచ్ఛమైన జీవితం. బయట ఒక జీవితం, ఇంట్లో ఒక జీవితం, ఒంటరిగా ఒక జీవితం కాదు. ఎల్లప్పుడూ అలా యేసు క్రీస్తు అన్నమాట. ఆయన తప్పు చేయడు, ఆయన తప్పు తెలియదు. ఎలా ఉండాలా? యేసు క్రీస్తు. దేవుడి వాక్యం గురించి ప్రార్థన చేసుకుంటాం. ఈ సమయంలో ఆ ఇద్దరు బిడ్డల కొరకు